ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో వృత్తిపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు అనుకూలిస్తాయి. అత్యవసర పరిస్థితులకు తప్ప అధిక ధన వ్యయము చేయకూడదు. వస్త్ర వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సోదరితో అకారణ కలహములకు దూరంగా ఉండండి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంకల్పించిన పనులలో ఆటంకములు ఎదురైనప్పటికీ చివరకు విజయం సాధిస్తారు. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంతానం విషయంలో మానసిక ఆందోళనకు గురవుతారు. శుభకార్యాలకు హాజరు అయ్యే అవకాశాలు కలవు. విద్యార్థులు విదేశాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. సంతానం విషయంలో మానసిక ఆందోళనకు మరియు ఇబ్బందులను ఎదుర్కొంటారు. చర్మ సంబంధ మరియు వాత సంబంధ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కలవు. సోదరులతో సఖ్యత బలపడుతుంది. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. హోటల్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో నూతన పరిచయాల ద్వారా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు యోగ కాలము మరియు నూతన విద్యను అభ్యసించే వారికి సత్ఫలితాలు ఉండును. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. బంగారం మరియు వెండి వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. తండ్రితో అకారణ కలహములకు దూరంగా ఉండండి. నూతన వాహన ప్రాప్తి కలదు. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. వేడి పదార్థాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఆభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. తొందరగా అలసిపోతారు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి గండు కాలము. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల వలన నష్టము కలిగే అవకాశాలు కలవు. పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహము ఉంటుంది. వ్యాపార విస్తరణ నిమిత్తం బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి. కుటుంబపరమైన కలహాలకు దూరంగా ఉండండి. వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. శుభకార్యము నిర్వహించే అవకాశము కలదు. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో రవాణా శాఖకు సంబంధించిన ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. విద్యార్థులకు మంచి కాలము. ఆర్థికపరమైన ఎదుగుదల కోసం నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. మీ జీవిత భాగస్వామి విషయంలో ఇబ్బందులను మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. లగ్జరీ ఐటమ్స్కి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. చిరు వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. గృహమునందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు చేజారిపోగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. గృహములో నిర్మాణ సమస్యలు ఉండును. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మెలగాలి. బంధుమిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు.
బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కలవు. రాజకీయ రంగంలో ఉన్నవారికి వ్యూహాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు ఆలస్యమవుతాయి. మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం చివరలో అధికమైన ధన వ్యయము ఉండును. పంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చును. అప్పును ధనంగా ఎవరికి ఇవ్వకూడదు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో ఉద్యోగపరమైన ఎదుగుదల ఉంటుంది. ధనపరమైన ఇబ్బందులు తొలగుతాయి. సంతానపరమైన చికాకులు ఇబ్బందులు ఉండును. దాంపత్యపరమైన సమస్యలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేయడం చెప్పదైన సూచన. వేల తప్పిన భోజనము ఉంటుంది. ఉష్ణ సంబంధ అనారోగ్య సమస్యలు ఉండును. ఏ నిర్ణయమైనా పెద్దవారి సలహాలు తీసుకుంటారు. నూతన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. పాల వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. శారీరక శ్రమ గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు విదేశాన యోగము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సోదరులతో ఇబ్బందులు ఉండును. సంతానపరమైన ఆరోగ్య సమస్యలు ఉండును. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయము. వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహము ఉంటుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్తో మరియు రక్త సంబంధ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. బంగారం వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. వ్యర్థ కలహాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులు మీ ప్రవర్తనను మరియు మాట తీరును వ్యతిరేకించే అవకాశాలు కలవు. చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి యోగ కాలము. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మధ్యవర్తిత్వము ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. రెవెన్యూ శాఖ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. వస్త్ర వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. స్త్రీలు వంట చేసేటప్పుడు మరియు పురుషులు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. స్థిరాస్తులకు సంబంధించిన తగువులు ఏర్పడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. గృహమునందు శుభకార్యం నిర్వహించే అవకాశము కలదు. స్థూలకాయంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కుటుంబపరమైన సమస్యలు ఉండును. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. గణపతి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు మరియు నూతన విద్యను అభ్యసించడానికి అడుగులు వేస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగి ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి. కుల వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు యోగ కాలము. ఏ పని చేసినా తొందరగా అలసిపోతారు. ఐరన్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. శత్రువులను కూడా మంచి మనసుతో క్షమిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ధనపరమైన ఇబ్బందులు ఉండును. కుటుంబ సభ్యులతో ఓర్పుగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. బంధుమిత్రులను కలుసుకొని సరదాగా గడుపుతారు. మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల అవమానములను ఎదుర్కోవలసి వస్తుంది. తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసేవారికి కొంత ఇబ్బందులు ఉండును. ఐరన్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. అసంతృప్తి భోజనము ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు శరీరము అలసటకు గురవుతుంది.
గృహమునందు శుభకార్యం నిర్వహించే అవకాశము కలదు. ఎడమ కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. దాన ధర్మాలు నిర్వహిస్తారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. వృధా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కలహం అంత మంచిది కాదు. స్కిన్ ఇన్ఫెక్షన్స్తో మరియు శ్వాసకోశ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. అసత్యం ఆడడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంతాన అభివృద్ధిని చూసి ఆనందిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జన సుఖినో భవంతు.